డిసెంబర్ 11 యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనములు. నిదానస్తులైన మందకొడి విశ్వాసుల పట్ల క్రీస్తు ఎంత దయ మరియు కనికరం కలిగి ఉన్నాడు. నమ్మకస్తులైన 10 మంది సోదరుల సాక్ష్యం కూడా తనపై ప్రభావం చూపనప్పుడు, నేను నా సొంత కండ్లతో చూసి నా సొంత చేతులతో తాకితే తప్ప నేను నమ్మను అని తోమా మొండిగా పలికిన తీరు కంటే విసుగు పుట్టించేది, కోపం తెప్పించేది మరొకటి ఊహించడం కష్టం. కానీ ఈ బలహీనమైన శిష్యుడి పట్ల మన ప్రభువు చూపిన ఓర్పు, కనికరం కంటే గొప్పదైన దేనినైనా ఊహించడం అసాధ్యం. ఆయన అతన్ని తృణీకరించలేదు, అతన్ని తొలగించలేదు, అతన్ని బహిష్కరించలేదు. స్పష్టంగా తోమా ప్రత్యేక ప్రయోజనం కోసమే ఆయన మరోసారి వారాంతంలో వచ్చాడు. వక్ర స్వభావం గల పిల్లవానితో సాత్వికురాలైన నర్సు వ్యవహరించినట్లే అతని బలహీనత ప్రకారం ప్రభువు వ్యవహరించాడు. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము. ఒకవేళ మోటైనా ముతకైనా ముడి సాక్ష్యం కనుక అతన్ని తృప్తిపరచగలిగితే అది కూడా అతనికి అందించబడింది. నిశ్చయంగా ఇది జ్ఞానాన్ని మించిన ప్రేమ, ఇది అవగాహనకు మించిన ఓపిక. ఎలాంటి పాఠ్యభాగం నిజమైన విశ్వాసులందరికీ ప్రత్యేక ఆదరణ కోసం వ్రాయబడిందనడంలో మనం సందేహించనక్కరలేదు. యేసుక్రీస్తు ఓపికలోనే కాక కనికరంలో కూడా ఐశ్వర్యవంతుడని మరియు ఆయన తన ప్రజల బలహీనతలను భరిస్తాడని తెలిపే గొప్ప సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. ఈ పాపలోకంలో సర్వసాధారణమైన రకానికి చెందిన శిష్యులు, మందకొడిగా ఉన్నవారు, ఆలస్యంగా నమ్మువారు, బుద్ధిహీనులు మరియు అనుమానపరులు అని పరిశుద్ధాత్మునికి తెలుసు. మనం ప్రభు ఆత్మలోనిది త్రాగి ఆయన మాదిరిని పాటించడానికి జాగ్రత్త పడదాం. మనుష్యుల విశ్వాసం బలహీనం, వారి ప్రేమ చల్లగా ఉందని మనం వారిని ఎన్నడూ తక్కువ స్థాయిలో, కృపారహిత, భక్తిహీన స్థాయిలో కూర్చోబెట్టవద్దు. మనం తోమా ఉదాహరణను గుర్తు చేసుకుని జాలితో ఉందాం. మన ప్రభువు తన కుటుంబంలో బలహీనమైన అనేక మంది పిల్లలను కలిగి ఉన్నాడు. ఆయన పాఠశాలలో అనేక ముందు విద్యార్థులున్నారు. ఆయన సైన్యంలో అనేక మంది అనుభవం లేని సైనికులున్నారు. ఆయన మందలో అనేక కుంటెగొర్రెలున్నాయి. అయినా ఆయన వారినందరినీ భరించి ఎవరిని త్రోసివేయడు. ధ్యానం కోసం, దేవుడు తన ప్రజల మూర్ఖత్వానికి శిక్షించినా ఆయన వారిని లోకంతో పాటు శిక్షించడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:32.